చేద్దాం. మోకరించాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. బాయ్స్ ఇంకా మాట్లాడుతున్నారు. బాయ్స్ ఇది 5వ రోజు. ఈ రోజుతో పాఠాలు ముగుస్తాయి. ఉదయకాలం, మధ్యాహ్న కాలం దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా నీతో ముఖ్యంగా నాతో మాట్లాడు ప్రభు అని ఈ దినమంతటి కొరకై ప్రార్థన చేసుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధుడా, నీ కొందనాలు, నీ ప్రేమకై స్తోత్రాలు. మమ్మల్ని రాత్రంతా ఈ మంచి నిద్రనిచ్చి విశ్రాంతినిచ్చి ఉదయకాలం ఈ VBSలో 5వ దినమున మీరు మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు స్తోత్రాలు దేవా. మరి తండ్రి, ఉదయకాలం సెక్షన్ ప్రారంభిస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నిలబడుతుంది మీ దాసులను కూడా బలపరచండి తండ్రి. మీ ఆత్మతో నింపండి. బిడ్డలు కూడా తండ్రి నైనా మరి ఆ స్టోరీని బాగా కథ వెంట జాగ్రత్తగా శ్రద్ధగా వెంటనే సహాయం చేయండి. వారి హృదయాల్లో ఫలించినట్లు కృప చూపించండి. మీరే కృప చూపించమని వేడుకుంటూ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు ఎన్నో రోజు? అప్పుడే అయిపోయినట్టుంది కదా. 5 రోజులు అయిపోయినట్లు అనిపిస్తుంది కదా. ఈరోజు ఏమున్నాయి? మీకేమున్నాయి? ఎగ్జామ్ ఉంది, తర్వాత ప్రైజులు ఉన్నాయి. అవునా? ఈరోజేనా? రేపా? ఆహా. ఇంకా పాటలు బాగా నేర్చుకున్నారా? వచ్చినాయా? అన్నీ వచ్చినాయా? గణిత వాక్యాలు వచ్చినాయా? ఎగ్జామ్ కొరకు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారా? సరే, అల్లరి చేయకూడదు, సైలెంట్గా ఉండాలి, కథ చక్కగా వినాలి. ఎందుకంటే వర్క్ బుక్ కంప్లీట్ చేసుకోవాలి కదా, అందుకని. నిన్న మనం ఏం కథ చెప్పుకున్నాం? ఆంటీ నిన్న ఏం కథ చెప్పారు కదా? ఏలియా ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా కథ స్టార్ట్ చేసుకోబోయే ముందు? మోకరించండి, అందరు మోకరించండి, చేతులు జోడించండి. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, మాకు కథ అర్థమయ్యేటట్లు సహాయం చేయ అని చెప్పి మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. పైకి మోకరించండి, చేతులు జోడించండి. అందరూ ఆ వెనక కూడా, వెనక పిల్లలు కూడా కొంచెం పైకి. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, శ్రేష్టమైన ఘనమైన
నామాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి ఈ యొక్క VBSలో మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీ కొందనాలు. ఈరోజు ప్రభా, ఈ 5వ రోజు తండ్రి 9th లెసన్లో ప్రభా, నన్ను కూడా మీరు బలపరచి మీరు వాడుకోనండి. మీ ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించండి. నీ కలువరి సిలువ రక్త ప్రోక్షణ అనుగ్రహించండి ప్రభా. పిల్లలకి అర్థమయ్యే రీతిలో చక్కగా ప్రభా నైనా బోధించడానికి మీ తగిన జ్ఞానాన్ని మీరు నాకు దయచేయమని నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అలా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారి హృదయాలలో ప్రభా రక్షణ కార్యాన్ని జరిగించండి. ఈ పరిచర్య ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దర్శించబడినట్లు, ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందిన బిడ్డ సేవ కొరకై ప్రభా తీర్మానం చేసుకోవడానికి కూడా మీ కార్యాన్ని నూతనపరచండి. మీ కార్యాలు సఫలం చేయమని సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ నేను ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. నాకు కూడా మీ ఆత్మీయ నడిపింపు స్వాతంత్ర ధారాళత్వాన్ని అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఈరోజు కథ పేరు ఏంటి అంటే కోరుకొనుట్లో తప్పిన వారిని దేవుడు శిక్షించుట. నిన్న ఏలియా ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఎన్ని అద్భుతాలు చేస్తూ వచ్చాడు? గొప్పగానే అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఎన్ని అద్భుతాలు చేస్తూ వచ్చారు? గాల్స్ ఒక్కటి చెప్పండి. ఎన్ని అద్భుతాలు? 7 అద్భుతాలు. 7 అద్భుతాల్లో ఒకటి చెప్పండి. తర్వాత బాయ్స్. ఇప్పుడు ఇంకే రెండో అద్భుతం ఏంటి? సరిగ్గా అర్థం కావట్లే, గట్టిగా చెప్పాలి. బలి అర్పించాడు. అర్పిస్తే దేవుని అగ్ని వచ్చి ఆకాశం నుండి దాన్ని ఏం చేసింది? దహించి వేసింది. ఆ తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభు లేకపోతే దేవుడు నిజమైన దేవుడు ఈయనే అని రుజువు చేశాడా లేదా? బయలు ప్రవక్తను పూజించే 450 మందిని ఏం చేశారు కదా? 450 మందిని హతం చేశాడు. ఎవరు? ఏలియా. శక్తివంతమైన ప్రవక్తగా ఏం చేస్తూ వచ్చాడు అంటే గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇంత గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఎవరు నిజమైన దేవుడు? బయలు నిజమైన దేవత, లేకపోతే మన దేవుడు, లేకపోతే యెహోవా దేవుడు నిజమైన దేవుడా అని చెప్పి అద్భుతం చేసినప్పుడు చక్కగా దేవుడు నేనున్నాను అని రుజువు చేసుకున్నాడు కదా? చేశాడా లేదా? మీకు అర్థమవుతుంది కదా? దేవుడు ఉన్నాడు. విగ్రహాలు లేకపోతే అన్య దేవతలు లేవు, అవి ఉట్టి విగ్రహాలు అని చెప్పేసి అక్కడున్న జనాలందరూ కూడా, బయలు ప్రవక్తను పూజించే జనాలందరూ కూడా అర్థమైపోయి ఏం చేస్తూ వచ్చారంటే, ఇప్పుడు చాలామంది అగ్ని వచ్చి దిగి ఆ గంధకాన్ని ఎట్లా కాల్చివేశారో, కాల్చివేసిన తర్వాత వీళ్ళకి నిజమైన దేవుడు యెహోవాయే దేవుడు అని అక్కడున్న జనులంతా కూడా అరుస్తూ వచ్చారనమాట. అలా ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ఈ ఏలియా ప్రవక్త ఒకరోజు ఏమైపోయింది అంటే, ఇప్పుడు ఏలియా ఏమనుకున్నాడంటే, నా ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు, ఇప్పుడు అందరు కూడా ఎవరిని నమ్ముకుంటారు? దేవుణ్ణి నమ్ముకుంటారు. నిజమైన దేవుడు ఎవరో బయలుపరచబడతా వచ్చింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. సంతోషంలో ఉన్నాడు కదా. దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకి ఎలా ఉండిద్ది? చాలా ఆనందంగా ఉండిద్ది. దేవుడు ఎప్పుడైనా మీ ప్రార్థన విన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉండిద్ది? చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఏలియా కూడా ఏమనుకున్నాడు అంటే, మనసులో చాలా ఆనందంగా ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. అంతలోపే సైతాను పనిచేసింది కదా. మన సంతోషాన్ని, మనం ఆనందంగా ఉండడం శత్రువుకి ఏమాత్రం ఇష్టం ఉండదన్నమాట.
ఇప్పుడు ఏం చేసింది, యెజబెల్ అనే ఒక రాణి ఉందన్నమాట. షమ్రోను పట్టణంలో యెజబెల్ అనే రాణి ఉందన్నమాట. ఆ రాణి ఏం చేసింది అంటే, బయలు ప్రవక్తలు 450 మందిని నువ్వు చంపిస్తావా, నేనేం చేస్తానో తెలుసా, రేపు ఈ వేళకి నీ ప్రాణం తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అని చెప్పేసి ఒక దూత చేత కబురు పంపింది. ఏలియా దగ్గరకు వచ్చి యెజబెల్ రాణి ఇలా చెప్పింది అని ఒక దూత చెప్పగానే ఇప్పుడు ఏలియాకి ఏమనిపించింది అంటే చాలా భయం అనిపించింది. ఏమనిపించింది? రాణి కదా, రాణి రాజు చెప్పిందే జరిగిద్ది కదా, రాజు రాణి చెప్పింది వినకపోతే వాళ్ళని కూడా ఏం చేస్తారు, చంపేస్తారు కదా. బాయ్స్ సెటరైట్లో కూర్చోవాలి, చక్కగా ఉండాలి, కదిలాడకూడదు, బాగా జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి, చెప్పింది వింటేనే మీకు అర్థమవుతుంది, నేను అడిగినప్పుడు మీకు చెప్పడానికి కూడా బాగుండిద్ది. అర్థమైందా? గర్ల్స్ అయినా సరే మాట్లాడుకోవద్దు, నా వైపే చూడాలి, మీరు అటు ఇటు కూడా చూడొద్దు. జడలు వేసుకోవడం, చున్నీళ్ళు లాక్కోవడం ఇవన్నీ చెయ్యొద్దు. ఇది దేవుని సన్నిధి కదా, దేవుని ఇంట్లో మనం చాలా భయభక్తులు కలిగి ఉండాలి. అట్లా భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. అల్లరి చిల్లరగా ఉండి శబ్దాలు చేస్తా ఎట్లా అంటే అట్లా ఉంటే దేవుడు మనతో ఏం చేయడు, మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మాటలు మీరు వినాలనే కదా వచ్చింది, దేవుని స్వరాన్ని వినాలనే కదా వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. సైలెంట్గా ఉంటే సన్నటి స్వరంతో మాట్లాడతాడు. అల్లరల్లరిగా ఉంటే దేవుడు మాట్లాడాడు, గోలుగోలుగా ఉంటే మాట్లాడాడు. దేవుడు మాట్లాడాలనే ఉంది కదా, మీతో దేవుడు మాట్లాడాలనే ఉంది కదా, అందుకని నా వైపే చూడండి. ఇట్లా ఉన్న తర్వాత ఇప్పుడు ఏమైపోయింది అంటే రాణి ఆయనకి చెప్పి కబురు పంపించింది. కబురు పంపించగానే ఇప్పుడు ఏలియాకి ఏమైపోతుంది అంటే చాలా భయం అయిపోయింది. అరే 7 గొప్ప కార్యాలు ఏలియా చేసినటువంటి గొప్ప కార్యాలు ఎవ్వరూ చేయలే. ఒక్క మనిషిని చంపితేనే ఎలా ఉంటుంది, చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అట్లాంటిది బయలు ప్రవక్తల్ని 450 మందిని చంపించేశాడు. అయితే ఇప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేసినా ఏలియా జీవితంలో ఏం కలిగింది అంటే రాణి అన్న ఒక్క మాట ఏమని, రేపు ఈ వేళకి నీ ప్రాణం తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక అని చెప్పి కబురు పెట్టంగానే ఈయనకి ఏమైపోయింది అంటే చాలా భయం వేసి చాలా నిరుత్సాహం అయిపోయి ఇంక ఇప్పుడు నన్ను కూడా చంపుతారు కాబోలు అని చెప్పేసి ఏం చేస్తా వచ్చాడంటే చాలా దిగులుగా విచారంగా. ఎవరైనా చంపుతారనే భయం వచ్చిందనుకోండి ఏమనిపించింది, నిజంగానే నేను రేపు సాయంత్రానికల్లా రాణి చెప్పింది కదా చనిపోతాను కదా అని చెప్పేసి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే ఒక ఎడారిలోకి వెళ్ళిపోయి బదరీ వృక్షం ఉందన్నమాట. ఆ బదరీ వృక్షం క్రింద కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే అక్కడ చాలా బాధపడుతున్నాడంట. చాలా బాధపడతా చాలా ఆలోచిస్తా దిగులతో అలానే ఉండిపోయాడు. అలానే ఉండిపోయి బాగా అలిసిపోయి ఏం చేస్తున్నాడు అంటే అక్కడ నిద్రపోయాడు. ఏమైపోయాడు, బాగా అలిసిపోయాడు, దిగులతో ఉన్నాడు. ఆ అరణ్యంలో ఎవరన్నా మనుషులు ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు మనుషులు లేని చోటుకి వెళ్ళిపోయి యెజబెల్ రాణికి ఇంకా కనపడకుండా దూరంగా వెళ్ళిపోయి అరణ్యంలో దాక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు అలసిపోయి ఇంకా ఏమవుతుంది అంటే నిద్రపోతా వచ్చాడు. ఏం చేస్తున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. చాలాసేపు అయింది, లెగవడం లేదు. ఇంక ఇప్పుడు నిద్రపోతా ఉన్న సమయంలో దేవుడికి ఇదంతా తెలుసు కదా. దేవుడు ఏం చేశాడు అంటే ఒక దూతను పంపించాడు. ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి.
ఏలియా దగ్గరకు ఒక దూతను పంపించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏలియా లెగువు, చాలా ఆకలితో ఉన్నట్టున్నావు, ఆ, ఇప్పుడు ఏలియాని లేపి, ఏలియా లెగువు, నీ కొరకు ఆహారం సిద్ధపరచబడింది, కట్టెల మీద రొట్టెలున్నాయి, బుడ్డిలో నీళ్లున్నాయి, లేచి తాగు అని చెప్పేసి దేవదూత లేపింది. ఏలియా ఏం చేశాడు? లేచాడు, చక్కగా రొట్టెలు ఉన్నాయి కదా, చక్కగా కడుపు నిండా భోంచేశాడు, బాగా మంచినీళ్ళు తాగాడు, మళ్ళీ పడుకున్నాడు. ఏం చేశాడు? మళ్ళీ పడుకున్నాడు. మనకు కూడా అట్లనే అనిపించింది కదా, బాధ్యత లేకుండా ఉంటాం. ఇప్పుడు ఎవరన్నా మనకి ఏదన్నా చేశారనుకో, మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా కదా. ఎవరన్నా మనల్ని పిలిచారనుకో, ఎందుకు పిలిచారు ఏంటి అని వివరాలు అడుగుతాం కదా. ఏమి అడక్కోకుండా మళ్ళీ ఏం చేశాడు అంటే, ఏలియా తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు అంటే, దేవదూత మళ్ళీ లేపింది, మళ్ళీ భోజనం పెట్టింది. 2 సార్లు భోజనం చేశాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. ఇట్లా పండుకుంటుంటే దేవదూత వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు వాక్కు ఏలియా దగ్గరకు వచ్చింది. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేయుచున్నావు? ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అని అడుగుతున్నాడు. నువ్వు హోరేబు పర్వతం మీదకి వెళ్ళు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. ఎవరితో మాట్లాడాలి? ఎప్పుడైనా దేవదూతను చూసారా మీరు?
దేవుడు వెనక వైపుగా వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏలియా నీకు నీ చేత బలమైన పని సిద్ధపరిచాను కనుక నువ్వేం చేయాలా, నువ్వు బయలుదేరి షమ్రోను పట్టణానికి వెళ్ళి షమ్రోను పట్టణంలో నా కొరకై ఎలీషా అనే ఒక అతను ఉన్నాడు, అతన్ని నువ్వేం చేయాలా, దేవుని పని కొరకై నీ స్థానంలో ఏం చేయాలా, అతన్ని పిలుచుకురావాలి, అతన్ని నువ్వు పిలవాలి. ఎందుకు అంటే ఇంతకుముందు ఈ భయంతో ఏలియా ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. మనం కూడా ఎట్లా అంటే అట్లా ప్రార్థన చేస్తాం కదా. ఏమైనా ప్రార్థన చేస్తాం, కోపం వచ్చిందనుకో, ప్రభు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటా కదా. ఏమనిపిస్తాం, మనకి బాగా భయం వేసింది అనుకో, బాధ వేసింది అనుకో, సమస్యలు ఎక్కువైపోయినాయి అనుకో, చిన్నపిల్లలకు కూడా ఏమనిపించింది, నేను చచ్చిపోవాలి ప్రభా నన్ను తీసుకో అని చెప్తాను. తల్లిదండ్రులు ఎవరన్నా కొట్టారు అనుకో, అసలు నాకు బ్రతకాలని లేదు, నేను ఏమైపోవాలా, నేను చచ్చిపోవాలనిపిస్తుంది, నేను చచ్చిపోతా అని కూడా బెదిరిస్తాం కదా పేరెంట్స్ని కదా మనం. అవునా కదా? మీలో ఇక్కడ చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. చాలామంది ఉన్నారు. అట్లా ఏలియా కూడా ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు అంటే దేవుణ్ణి అడిగాడు అనమాట, ప్రభా నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని ఏం కాదు, యెజబెల్ చంపే కంటే నువ్వే నన్ను తీసేసుకో, నేను చచ్చిపోతాను, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పేసి దేవునికి చెప్పాడనమాట. దేవుడు ఏం చేశాడు అంటే ఏలియా ప్రార్థన విన్నాడు. అందుకే మనం ఎలా అంటే అలా ప్రార్థన చేసుకోకూడదు. మనం ఏది అడిగితే అది దేవుడు ఏం చేస్తాడు, మనకి ఇస్తాడు. ఇప్పుడు ఏలియాని ఏం చేస్తున్నాడు దేవుడు, తీసేసుకోవాలి అంటే ఆ స్థానంలో ఇంకొకరు కావాలి కదా. అందుకని నువ్వేం చేయాలి, ఎలీషా అనే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళు, నీ స్థానంలో నేను అతన్ని నువ్వు పిలుచుకురా, అప్పుడు నేను నిన్నేం చేస్తాను, తీసుకుంటా అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఏలియా ఏం చేస్తున్నాడు అంటే దుప్పటి ముసుకేసుకొని దేవుని స్వరాన్ని జాగ్రత్తగా వినడానికి భయపడుతూ ఏం చేస్తున్నాడు అంటే ముసుగు వేసుకొని ఉన్నాడు. ముసుగు వేసుకొని ఉండి అలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఏలియాకి ఏమనిపిస్తుందంటే, అయ్యో నేను చేసిన ఇలాంటి ప్రార్థన వలన నేను ఏమైపోతున్నా, ఇప్పుడు మనం చచ్చిపోతున్నామని తెలిసిందనుకో, అప్పుడు మనకేమనిపించింది, బ్రతకాలనిపించింది. అవునా కాదా కదా? ఇప్పుడు ఏలియాకి ఏమనిపిస్తుందంటే, నా స్థానంలోకి ఎలీషా వస్తాడా, నేను చేసిన ప్రార్థన వలన మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానా అని చెప్పేసి మళ్ళా ఏమొస్తుంది, దిగులు వస్తుంది. భయం అనేది మన జీవితాన్ని ఎలా కృంగదీస్తుందో చూడండి. మనలో ఆ యెజబెలు చెప్పిన ఆ మాట వలన ఏలియాకి ఏమైపోయింది అంటే, ఆ భయం వలన బ్రతకటం కంటే ఏమైపోవాలా, నేను చచ్చిపోవడమే మేలు అనుకున్నాడు. మళ్ళా సరే అలా అని చెప్పేసి ప్రవక్త కదా, ప్రవక్త చెప్పిన ప్రార్థన దేవుడు వింటాడు కదా, దేవుడు విన్నాడు. ఏలియా గొప్ప కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అన్ని గొప్ప కార్యాలు ఏలియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా. అలాగే ఈ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, సరే అని చెప్పేసి ఇంకా ఏలియా బయలుదేరుతున్నాడు. ఏలియా బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏలియా వెళ్తూ ఉండగానే అక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే 12 అరకలు ఉన్నాయన్నమాట ఆయనకి. ఎన్ని అరకలు? 12 అరకలు. 12 అరక తోలుతూ తన పొలంలో చాలా ఆస్తిపరుడు అనమాట. ఎలీషా కూడా ఆస్తిపరుడే. అయితే 12 అరక తోలుతూ పొలంలో ఉన్నాడు.
ఇప్పుడు నువ్వు వెళ్ళు, అతన్ని పిలుచుకురా అని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు ఏలియా నడుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తా వచ్చాడంటే తన దగ్గరున్న దుప్పటి ఎలీషా మీద వేశాడు. ఏం చేస్తా వచ్చాడు? తన దగ్గరున్న దుప్పటి, చూడాలి నా వైపు బాయ్స్, అబ్బాయిని కదా, తన దగ్గరున్న దుప్పటి ఎవరి మీద వేశాడు? ఎవరి మీద? నాకు గట్టిగా చెప్పాలి, వినపడతలే. ఎలీషా మీద వెయ్యంగానే ఎలీషాకు అర్థమైపోయింది, ప్రవక్త కదా, ఏలియా ప్రవక్త కదా, ఆయన మన దగ్గరకు వస్తున్నాడు అంటే ఏదో కార్యం ఉంది అనేది ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అన్నమాట. ఇప్పుడు ఎలీషాకు అర్థమైపోయి ఏమంటున్నాడు అంటే, దుప్పటి తన మీద వెయ్యంగానే నేను ఇంటికి వెళ్ళి మా వాళ్ళకి చెప్పేసుకొని నేను వెంటనే వచ్చేస్తా, నువ్వు నన్ను పిలుస్తున్నావని, దేవుని సేవ కొరకై దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడని, తన సేవ కొరకై దేవుడు తనని పిలుస్తున్నాడు అని ఎలీషాకి అర్థమైపోయిందనమాట. ఇంకా అప్పుడు వెంటనే దేవునికి విధేయత చూపి ఏం చేస్తూ వచ్చాడు అంటే ఏలియాకి పరిచర్య చేస్తూ వచ్చాడనమాట. ఏలియా దగ్గర చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చాడనమాట. అంటే ఈ చేతుల మీద నీళ్లు పోయడం ఏం చూపిస్తుంది అంటే పరిచర్య నేర్చుకునే విధానం చూపిస్తుంది అనమాట. ట్రైనింగ్ అంటారు కదా, అలాగనమాట. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద సేవకుల దగ్గర చిన్న సేవకులు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గరుండి అన్నీ కూడా చక్కగా నేర్చుకుంటారనమాట. అలా ఎలీషా కూడా ఏం చేస్తున్నాడు అంటే ఏలియాకు విధేయత చూపి, నేను ఆస్తిపరుణ్ణి కదా, ఎంత ధనవంతుణ్ణి కదా, నేను ఈ చిన్న చిన్న పనులు నేనెందుకు చేయాలి అలా అనుకోలేదన్నమాట. అనుకోకుండా ఏం చేస్తున్నాడు అంటే ఏలియా దగ్గర ఏం చేస్తున్నాడు అంటే విధేయత. మొదటిగా ఎలీషాలో ఉన్న లక్షణం ఏంటి అంటే చాలా దేవునికి విధేయత చూపాడు. రెండోది ఏం చేస్తున్నాడు అంటే తను తాను తగ్గించుకొని ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. అంటే పరిచర్య చేస్తున్నాడు. చిన్న పరిచర్యని గొప్ప పరిచర్యని ఇలా తేడా లేకుండా తను తాను వెంటనే విధేయత చూపి ముందుకు సాగుతూ వచ్చాడనమాట. మన జీవితంలో కూడా మనం కూడా అనుకోవాలి, దేవుని ఇంట్లో ఏం చేయాలా? పరిచర్య చేయాలి. దేవుని పిల్లలంగా మనం ఊరికే రావడం, ఊరికే పోకూడదు. దేవుని పరిచర్య చేస్తే ఈ దేవుడు ఏం చేస్తాడు, భవిష్యత్ దినాలలో మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. చిన్నపిల్లలంగా మీరు ఎలా ఉండాలి అంటే మీకున్న మందిరాల్లో చర్చిలకు వెళ్తారు కదా, అక్కడ మీరు వెళ్ళే మందిరంలో మీ దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యని ఏం చేయాలో చక్కగా చేయాలి. బాయ్స్ అయితే చేపలు వేయాలి, మందిరం ఊడవాలి, మందిరాన్ని నీట్గా పెట్టాలి. గర్ల్స్ అయితే అక్కడ ఊడవడం, తొడవడం, కడగడం ఇలాంటి చిన్న చిన్న పరిచర్యలు ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి ముందు. తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలా? అందరికీ సువార్త చెప్పడం నేర్చుకోవాలి. ఏం చెప్పడం నేర్చుకోవాలి? యేసయ్య నన్ను మార్చాడు, నన్ను రక్షించాడు, నేను పలానా VBSలో మార్మన్స్ పొందాను కనుక మీరు కూడా ఏం చేయండి, మారండి, రక్షణ పొందండి, యేసయ్య మిమ్మల్ని కూడా రక్షిస్తాడు, మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు అని చెప్పి మీరు కూడా ఏం చేయాలా? పరిచర్య చేయాలి. మేమేం చేస్తామంటే ఈ చిన్నపిల్లలు మేమేం సేవ చేయగలం అనుకుంటారు కదా, అనుకుంటారా లేదా? అలా అనుకోకూడదు అనమాట. అలా అనుకోకూడదు అనమాట. దేవుని పిల్లలు కూడా ఏం చేయాలి అంటే మనం దేవుని పిల్లలమైపోయిన తర్వాత దేవుని మాట వినాలి, దేవునికి విధేయత చూపాలి, దేవుడు మనకి ఏది చెప్తున్నాడో అది చెయ్యాలి. ఇక్కడ చూడండి ఎలీషాలో ఉన్న మంచి లక్షణాలు. వెంటనే విధేయత చూపాడు. ఏలియా దుప్పటి వెయ్యంగానే అర్థమైపోయింది, తనకి చెప్పిందాక కూడా కాదు, తనకై అర్థం చేసుకున్నాడు, పరిచర్య చేయడానికి ఇష్టపడతా వచ్చాడు. దేవుని పిల్లలంగా మనం కూడా దేవుని ఇంట్లో ఎల్లప్పుడూ ఏం చేయాలా? దేవుని ఇంట్లో పరిచర్య చేయాలి. రెండోది ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం కూడా పరిచర్య అనమాట. ఇతరుల కోసం మనం ఏం చేయాలా? మీ స్కూల్లో ఉన్న పిల్లల కోసం, మీ ఇంట్లో ముందు ముఖ్యంగా మీ తల్లిదండ్రుల కోసం చేయాలి. ఎవరి కోసం చేయాలరా?
మీ తల్లిదండ్రుల కోసం చేయాలి. మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే మీ అన్నదమ్ములు, చెల్లెళ్ళు, అక్కలు వాళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళందరినీ ఎక్కడికి నడిపించాలి? ఎక్కడికి నడిపించాలి? ఎక్కడికి? దేవుని ఇంటికి నడిపించాలి, దేవుని మందిరానికి నడిపించాలి. దేవుని ఇంట్లోని తీసుకొస్తే దేవుని వాక్యము దైవ సేవకుల ద్వారా దేవుడు వారితో మాట్లాడతారు. అప్పుడు దేవుని వాక్కుకు పెద్దవాళ్ళు ఏమవుతారు? లోబడతారు. అందుకని ముందు మీ ఇంట్లో మీరు చిన్న చిన్నగా పరిచర్య ప్రారంభించాలి. ఆ తర్వాత మీ స్కూళ్ళు ఉంటాయి కదా, స్కూళ్ళల్లో దేవుని పరిచర్య చేయాలి. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పాలి. వీలైతే మీ టీచర్స్కి కూడా చెప్పాలి. మన దగ్గర చిన్న చిన్న పత్రికలు ఉంటాయి కదా, ఆ పత్రికలు తీసుకెళ్ళి మీ టీచర్స్కి ఇవ్వాలి. ఇంకా సాక్ష్యాలు ఉంటాయి కదా, భక్సింగ్ తాత ఇది సాక్ష్యం ఉంది కదా, అది ఆ సాక్ష్యాలు కూడా మీరేం చేయాలి అంటే కొన్ని సిద్ధం చేసుకొని మీ టీచర్స్కి ఇవ్వాలి. ఇంకా చెప్పాలి అంటే లూకా సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త ఇలాంటి సువార్తలు ఉంటాయి కదా, అవి కూడా ఈ పుస్తకాలు బాగుంటాయి మేడం చదవండి అని చెప్పి వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలి. ఇది పరిచర్య అన్నమాట. చిన్నపిల్లలుగా చిన్నగా పరిచర్య నేర్చుకుంటే భవిష్యత్ దినాల్లో దేవుడు పెద్ద పరిచర్య చేస్తాడనమాట. ఇప్పుడు ఎలీషా జీవితం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి అంటే, దేవుడు చూడండి ఆ బిడ్డ ఆశను నెరవేరుస్తూ వచ్చాడు, దేవునికి విధేయత చూపుతూ వచ్చాడు. అలాగే దేవునికి కూడా మనం కూడా విధేయత చూపితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారనమాట. షమ్రోను పట్టణంలో ఒక ఆయన ఆహాబు అనే ఒక ఆయన ఉన్నాడనమాట. ఏం పేరు? ఆహాబు. ఏం పేరు? నాకు పేరు గట్టిగా చెప్పాలి, మీకు అర్థం అవ్వాలి. ఆహాబు. ఈ ఆహాబు ఏం చేస్తున్నాడు? ఎలాంటి రాజు అంటే, ఈ ఆహాబు ఎవరు అంటే యెజబెల్ అని చెప్పుకున్నాం కదా, ఏలియాని బెదిరించిందే ఎవరు? నాకు పేరు చెప్పాలి గట్టిగా. ఎవరు? యెజబెల్ వాళ్ళ భర్త అన్నమాట ఆహాబు. ఎవరు? యెజబెల్ వాళ్ళ భర్త. ఇప్పుడు ఆమెమో రాణి, ఈయనేమో రాజు. అయితే ఈయన కూడా షమ్రోన్లో పెద్ద రాజభవనం ఉందన్నమాట. ఏముంది? అవును, రాజులు ఎలా ఉంటారు? రాజభవనాల్లోనే కదా ఉండేది. పెద్ద రాజభవనం ఉందన్నమాట. చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయన్నమాట ఈయనకి. ఏమున్నాయి? ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నా కూడా ఒకరోజు ఏమైపోయింది అంటే, ఆ ద్రాక్ష తోటలు అలా చూసుకుంటూ వస్తుంటే ఆ ద్రాక్ష తోట పక్కన ఒక ఆయనది ఉందన్నమాట. ఆయన పేరు ఏంటి అంటే నాబోతు. ఏం పేరు? నాబోతేగా. నాకు డౌట్ చెప్తున్నారు మీరు. నాబోతు అనే ఆయన ఉన్నాడనమాట. ఆయనకి ఏముందంటే వాళ్ళ పిత్రాజితం అన్నమాట. తల్లిదండ్రులు ఇస్తారు కదా ఆస్తి, చిన్న పొలం అంటే కొద్ది పొలం ఉందన్నమాట. అది ద్రాక్ష తోట అన్నమాట. ఆ ద్రాక్ష తోట ఆయనకి ఆహాబుకి చాలా పొలం ఉంది, అది సరిగ్గా పండట్ల. ఎంత పొలం ఉంది ఆహాబుకి? చాలా పొలం ఉంది, కానీ అది పండట్ల. నాబోతుకు మాత్రం ఏమవుతా వచ్చిందంటే కొంచెం పొలముండా బాగా పండుతుంది. ఎందుకు బాగా పండుతుంది అంటే, నాబోతు దేవునికి విధేయత చూపేవాడు అనమాట. ఏం చూపేవాడు? దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవునికి విధేయత చూపేవాడు, మంచివాడు అనమాట. ఎవరు? మీరు వెంటనే సైలెంట్గా ఉండకూడదు. నేను ఎవరు అనగానే మీరు చెప్పాలి నాకు. మనకు టైం అయిపోయింది, మళ్ళీ ఇసాకన్న మోగిస్తాడు బెల్లు కదా. ఈ బాగా చక్కగా అదిగో ద్రాక్షకాయలు గుత్తులుగా బాగా వేలాడుతూ ఉంటే ఆహాబుకి ఇప్పుడు ఏమనిపించింది అంటే, రే ఈ తోట ఎంత బాగుంది, ఎన్ని కాయలు కాస్తున్నాయి, నాకెంత పొలం ఉంది, కానీ నా తోటలో ద్రాక్ష పండ్లు సరిగ్గా పండట్లేదు. ఈ తోట ఎంత బాగుంది,
ఈ నాబోతు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండేవాడు అంటే చక్కగా సేద్యం చేసుకునేవాడు అనమాట. వ్యవసాయం చేసుకునేవాడు. ఉన్న కొద్ది పొలమైనా జాగ్రత్తగా దాన్ని సేద్యం చేసుకునేవాడు అనమాట. అందువల్ల ఏమైపోయినాయి అంటే పంట బాగా పండింది. ఇప్పుడు ఈ ఆహాబుకి ఏమనిపించింది అంటే, మీరు సైలెంట్గా ఉండాలి, అయిపోతుంది. ఈ అహాబుకి ఏమనిపించింది అంటే, నాకు ఈ పొలం కావాలి, బాగుంది, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, కాయలు బాగా ఉన్నాయి, ద్రాక్ష తోట బాగా పండింది, నా కోసం ఇది నాకు కావాలి. ఇప్పుడు తోటలో పనిచేస్తూ ఉన్నాడు అనమాట నాబోతు. ఎవరు? గట్టి చెప్పమన్నానా? అందరు పలకాలి. నాబోతు. ఇప్పుడు నాబోతు పనిచేస్తూ ఉంటే ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి నీ తోట నాకు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు నాబోతు ఏమన్నాడు అంటే, ఇది మా పిత్రాజితం, అంటే నా పితరులు నాకు ఇచ్చిన ఆస్తి, ఇది కొంచెమే, అయినా ఇది నాకు కావాలి, నేను అమ్మను అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, దీనికంటే ఎక్కువ పొలం నీకు ఇస్తా, నీకెంత కావాలంటే అంత ఇస్తా, నాకు ఇది ఇవ్వు అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను కష్టపడి సేద్యం చేసుకుంటున్నాను, నా పిత్రాజితం నాకే కావాలి, నాది నాకే కావాలి అన్నాడు అనమాట. ఇప్పుడు ఆహాబుకి ఏమైపోయిందంటే బాగా కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, నేను రాజునయ్యండి, నేను చెప్పినా కూడా నాబోతు నా మాట వినలేదు అని చెప్పేసి అలిగి వెళ్ళి మంచం మీద పండుకున్నాడు అనమాట. మీరు కూడా అలుగుతారు కదా, చాలామంది అలిగితే ఏం చేస్తారు? మంచం మీద పడుకుంటారు, మూతి ఉమ్మని పెట్టి కదా. ఇప్పుడు ఈ ఆహాబు కూడా ఏం చేస్తున్నాడు అంటే వెళ్ళి అలిగి పండుకున్నాడు అనమాట. అలిగి పండుకొని ఇంకా ఒక రోజంతా లెగవలేదన్నమాట. వాళ్ళ ఆవిడ చూసింది, ఏంటి పొలంకి బయటికి వెళ్ళొచ్చాడు, పండుకున్నాడు. వాళ్ళ ఆవిడ పేరు ఏం చెప్పాను నేను? గట్టి చెప్పాలి బాయ్స్, సరిగ్గా కూర్చోవాలి, నేను చెప్పింది గట్టిగా మీరు చెప్పాలి. ఏం పేరు? యెజబేలు. ఈ యెజబేలు దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, ఏంటి మూతి ముడుచుకొని పండుకున్నావు, ఎందుకు పండుకున్నావు, లే అని అంటుంది. ఏం ముడుచుకున్నాడు? ఎందుకు పండుకున్నావు మూతి ముడుచుకొని అని చెప్పేసి అంటుంది. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను పొలానికి వెళ్తే అక్కడ నాబోతు పొలాన్ని ఇవ్వమంటే, నాబోతు పొలాన్ని ఇవ్వమంటే ఇవ్వనన్నాడు, అందుకే నేను అలిగా అంటున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, నువ్వు అలగడానికి ఏమన్నా సాధారణమైన మనిషి అనుకుంటున్నావా? నువ్వు రాజు అనే సంగతి నువ్వు మర్చిపోయావా? అది ఎట్లా చేయాలో నేను చేస్తాను, నువ్వు లేసి అన్నం తిను అని చెప్పింది అనమాట. ఏం చెప్పింది? నువ్వు లేచి అన్నం తిను, నీకు ఆ పొలమే కదా కావాల్సింది, అది ఇప్పించే బాధ్యత నాది అని చెప్పింది. ఇప్పుడు ఆహాబు లేచి ఇప్పిస్తావా, నాకు ఇప్పిస్తావా అని చెప్పేసి, ఆ బాధ్యత నాదే, నేను ఇప్పిస్తాను అని చెప్పేసి ఏం చేస్తా వచ్చాడు అంటే, ఇంకా లేచి నువ్వు అన్నం తినగానే చిన్నపిల్లలలాగా అన్నం తినేసాడు. ఇప్పుడు అన్నం తినేసిన తర్వాత రాణి ఏం చేస్తుందో తెలుసా? మీరు ఒక ఇద్దరిని తన దగ్గర దూతలు ఉంటారు కదా, లేకపోతే సైన్యం ఉంటుంది కదా, వాళ్ళకి రాసిందనమాట, చెప్పిందనమాట, మీరు రాండి, ఇద్దరు రాండి అని చెప్పి. ఇప్పుడు రాజు మాట వినలేదు, నాబోతు ఇలా చేశాడు, రాజుకి ఎదురు తిరిగాడు, అందుకని ఆ రాజుని దేవుణ్ణి నాబోతు ఏం చేశాడు, దూషించాడు అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి, ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా, వాటిల్లో రాసేసి పంపించేసింది. ఆ ఊరి ప్రజలకు పంపించింది. అక్కడ ఊరిలో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి పంపించింది. ఈ దూతలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. మీరు కానీ అతన్ని నాబోతు దేవుణ్ణి తర్వాత రాజుని కూడా దూషించాడు కాబట్టి అందుకని మీరు రాళ్లతో చావగొట్టి చంపాలి అని చెప్పేసింది. రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పింది. చెప్పేసరికి అక్కడున్న పెద్దవాళ్ళకి అప్పుడు వాళ్ళకి తెలుసు, నాబోతు చాలా మంచివాడు, దేవునికి విధేయుడు అని తెలిసినా కూడా ఇప్పుడే రాణి చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తుంది? చంపేస్తుంది.
కదా. ప్రవక్తే ఏలియానే భయపడ్డాడు, ఇంకా వీళ్ళెంత చెప్పండి కదా. వీళ్ళు కూడా భయపడి ఏం చేస్తూ వచ్చారంటే ఒక ఇద్దరు అక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడు. ఇంకా ఆయన ఏం చేశాడు అంటే ఆ ఊరి పెద్ద ఏం చేస్తూ వచ్చాడు అంటే తీర్పు ఇచ్చేశాడు. ఏమని అంటే ఇంకొక ఇద్దరు చెడ్డ మనుషులను పెట్టుకున్నారు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే నిజమే, నాబోతు ఏం చేశాడు అంటే దేవుని దూషించాడు, మేము చూసాము, మేము విన్నాము, మా చెవులతో మేము విన్నాము, మేము చూసాము. ఇది అబద్ధం కదా, అబద్ధమా నిజమా కదా, చూసాము అని చెప్పేసి ఏం చేస్తున్నారు అంటే ఆయనకి చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తీర్పు ఇచ్చేశాడు. నాబోతు ఎక్కడున్నా పట్టుకురండి, అతన్ని రాళ్లతో కొట్టి ఊరు బయటకు తీసుకెళ్ళిపోయి రాళ్లతో కొట్టి అతన్ని చంపేసేయండి అని చెప్పేసి అట్లా తీసుకొని వెళ్ళిపోయారు. తీర్పు అయిపోయింది. ఇప్పుడు నాబోతుని తీసుకెళ్ళి అక్కడ ఏం చేశారు అంటే రాళ్లతో కొట్టి ఆయన్ని చంపేశారు. పాపం కదా, రాణి ఎలా చేసిందో చూడు. ఇప్పుడు నాబోతు చనిపోయాడు అనే వార్త ఊరిలో ఉన్న వారందరూ, షమ్రోన్లో ఉన్నవారు ఏం చేస్తూ వచ్చారు అంటే రాణి అయిన యెజబెలుకి వర్తమానం తెచ్చారు. నాబోతుని రాళ్లతో కొట్టి చంపేశాం, ఆయన చచ్చిపోయాడు అని. చచ్చిపోయాడని చెప్పగానే ఇక ఇప్పుడు ఏమేమంటుందంటే నువ్వు వెళ్ళి ఆ ద్రాక్ష తోటని ఏం చేసుకో, స్వాధీనం చేసుకో అని చెప్పింది. ఏం చేసుకోమని చెప్పింది? స్వాధీనం చేసుకో, ఇంకా తోట నీదే కదా. నాబోతుని చంపేస్తే ఇంకా ఆ తోట నీదే కదా. చూసారా ఇలా అన్యాయంగా అక్రమంగా నడుచుకునేదన్నమాట యెజబెలు. చూడండి ఇప్పుడు ఎంత చెడ్డ పనులు, మనలో కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, దొంగతనం, అబద్ధం, బూతులు కదా, ఇలాంటి వ్యసనాలు ఉంటాయి. ఈ వ్యసనాలన్నిటి నుండి విడిపించబడాలి అంటే దేవుని పిల్లలంగా ఆయన యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి మనం రావాలి. దేవుని ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ప్రభా, నాలో ఈ అబద్ధం ఉంది, ఈ దొంగతనములు ఉన్నాయి, ఇవన్నీ నాలో నుండి తీసివేయ ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా కదా. ఇప్పుడు ఏమైతే వచ్చిందంటే ఇక దేవుడు ఏం చెప్పాడు అంటే ఏలియాకి చెప్పాడు. ఏలియాకి ఏమని చెప్పాడు అంటే చూడు, అక్కడ నాబోతు పొలం ఉంది కదా, ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటలోనికి ఆహాబు వెళ్ళాడు, నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇప్పుడు ఏలియా బయలుదేరాడు. అదే సమయానికి ద్రాక్ష తోటలో వెళ్ళంగాల్ని ఇప్పుడు ఏలియా కూడా వెళ్ళాడు. ఏలియా కూడా వెళ్తుంటే ఇప్పుడు ఈయనేమో సంతోషం కదా, నాకు ద్రాక్ష తోట నాబోతు ఇయ్యనంటే నా భార్య వల్ల నేను ఈ ద్రాక్ష తోటను సంపాదించుకున్నానని చెప్పి చాలా సంతోషంగా ఆ ద్రాక్ష తోటలో తిరుగుతూ ఉన్నాడు. ఇదే సమయంలో ఏలియా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆహాబుకి ఏమనిపించిందంటే ఏంటి ఈ సమయంలో వస్తున్నాడు అని చెప్పేసి అప్పటికి కోపం ఆపట్టుకోలేక సంతోషమంతా ఆవిరైపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏంటి నా పగవాడా, ఎందుకు వస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే నువ్వు చేసింది తప్పు, దేవుడు చూశాడు, దేవుడు నన్ను నీ యొద్దకి పంపించాడు. నాబోతు రక్తం ఎక్కడ చనిపోయాడో అదే స్థలంలో నువ్వు కూడా చనిపోతావు, నీ రక్తాన్ని కూడా ఏమవుతాయి, కుక్కలు నాకుతాయి, నువ్వు కూడా చనిపోతావు. ఎందుకు అంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు అతిక్రమం చేసావు, కాబట్టి నువ్వు కూడా చనిపోతావు అని చెప్పాడు అన్నమాట. నువ్వే కాదు, నీ భార్య అయిన యెజబెలు కూడా చనిపోయిద్ది అని చెప్పాడనమాట.
ఇప్పుడు యాహాబుకి ఏమనిపిస్తుందంటే అయితే మళ్ళీ అనిపిస్తుంది కదా. చూడండి, పాపం మనల్ని ఏదో ఒక రోజు పట్టుకునిద్ది అనమాట. ఆహాబుకి ఎంతో టైం పట్ల, కొద్ది రోజులే పట్టింది. మనం అనుకుంటాం పాపం చేస్తే ఏం కాదులే అని. పాపం ఏం చేస్తుంది అంటే అవమానం తీసుకొస్తుంది లోకంలో మనకి. ఈ పాపం వల్ల మనం ఎక్కడికి వెళ్తాము అంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. దేవుని పిల్లలంగా మనం ఎప్పుడు కూడా ఇక్కడి దాకా వచ్చి దేవుని మాటలు ఎంత ఓపికగా వింటున్నాం ఎందుకు అంటే దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలి, దేవుని నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి అనే ఆశతోనే ఇక్కడికి వస్తున్నాం. అయితే ఈ పాపం వల్ల మనం దేవుని రాజ్యానికి చేరకుండా చేసిందనమాట. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తా. పెర్రీ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఈ పెర్రీ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడు దొంగతనాలు చేసుకొస్తూ ఉండేవాడు అనమాట. ఏం చేస్తూ ఉండేవాడు, మీలాగే కదా, మీరు కూడా చేస్తారు కదా, పెన్నులు, పెన్సిళ్ళు. వీబీఎస్కి వస్తే ఎంతమంది బైబిళ్ళు, పెన్సిళ్ళు, చెప్పులు ఇలాంటివి కూడా దొంగతనం చేస్తారు కదా కదా. అలాగే మీలాగే పెర్రీ అనే ఒక బాబు కూడా ఉన్నాడనమాట. ఈ బాబు ఏం చేస్తూ ఉండేడంటే స్కూల్కి వెళ్ళినప్పుడల్లా దొంగతనం చేసుకొని జేబులో పెట్టేసుకొని వచ్చేవాడు అనమాట. వాళ్ళ బామ్మ ఉందన్నమాట, ఒక ముసలామె. ఆమె ఏం చేసింది అంటే నువ్వు దొంగతనాలు చెయ్యొద్దు అని చెప్పింది అనమాట. జేబులు బట్టలు ఉతికేటప్పుడు చూస్తారు కదా మన అమ్మమ్మలు వీళ్ళు ఏం చేస్తారు, ఈమెం చేసింది అంటే ఆ బట్టలు ఉతికేటప్పుడు చూసి ఏం చేసింది అంటే నువ్వు దొంగతనం చేసుకొని వస్తున్నావు, చెయ్యొద్దు, ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పింది అనమాట. అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే నేను చెయ్యన్నానమ్మా, నేను చెయ్యను అని చెప్పాడు అనమాట. సరే చెయ్యొద్దమ్మా తప్పు అని చెప్పింది. సరే అని విన్నట్టే ఉన్నాడు, కానీ వినలేదు. ఏం చేయలేదు, విన్నట్టే ఉన్నాడు. మనం కూడా అంతే ఉంటాం కదా. మనం పెద్ద ఆంటీ వాళ్ళు ఎవరన్నా చెప్తుంటే అని తల ఊపుతాం కానీ మన మనసులో ఉన్నదే చేస్తారు. మీ మనసులో ఏది ఉంటుందో అదే చేస్తారు. అలాగే ఇప్పుడు ఏమైంది అంటే ఈ బాబు మళ్ళీ కొన్ని స్కూల్లో ఉన్నాయన్నీ అవన్నీ తీసుకొని వచ్చి జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకుంటే ఈమెకి ఏం చేసిందంటే బట్టలు ఉతికేటప్పుడు అవి చూసి మళ్ళా చూసి ఇవన్నీ చాలా ఎన్ని ఉన్నాయన్నమాట, జేబు నిండా ఉన్నాయి. ఇవన్నీ నువ్వు దొంగతనం చేసుకొచ్చినవే కదా, నేను నీకు మొన్నే చెప్పాను కదా, నువ్వు దొంగతనం చేసుకొని వస్తే సూది కాల్చి చేతిలో ఏం పెడతాను, కాల్చి బాగా గుచ్చుతాను అని చెప్పింది అనమాట. ఇప్పుడు చెప్పంగానే ఆ అబ్బాయి ఏమన్నాడంటే చెయ్యనన్నాడు. ఇప్పుడు మళ్ళీ చేశాడు. ఇప్పుడు ఏం చేసిందంటే ఆమె దగ్గర పెద్ద సూది ఉందన్నమాట. మీరు కొడుతున్నారు కదా పెద్ద పెద్ద సూదులు, అలాంటివి బాగా కాల్చిందంట. పొయ్యిలో పెట్టి కాల్చి నువ్వు చేయబట్టుకుంది పారిపోకుండా బాగా కాల్చి నీ చేతిలో గుచ్చుతాను, నువ్వు దొంగతనాలు చేయకుండా అని చెప్పేసి చేయి పట్టుకొని ఉంది. ఇప్పుడు కాల్చి గుచ్చబోయే టయానికి ఈ పిల్లోడు ఏమవుతున్నాడంటే భయపడుతున్నాడు. ఎవరైనా భయపడతాం కదా, భయపడుతున్నాడు. వద్దునానమ్మా నేను చెయ్యను అంటున్నాడు. అంటున్నా కూడా ఈమె ఏం చేసిందంటే ఆ పిల్లోడికి చెయ్యి కాలుస్తున్నట్టు ఈమె చేతి గుచ్చుకుందనమాట. అప్పుడు ఆ పిల్లోడు ఏమంటున్నాడంటే ఏంటన్నానమ్మా నీకు గుచ్చుకున్నావు, ఇంత నొప్పి ఇంత బాధ నా కోసం నువ్వు ఎలా భరాయిస్తున్నావు అని చెప్పేసి ఆ పిల్లోడు ఏడవడం ప్రారంభించాడంట. ఇంకెప్పుడు ఏమేమందంటే నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష వేసుకున్నాను కనుక నువ్వు ఇంకెన్నడూ తప్పు చేయవద్దు అని చెప్పిందంట. ఇంకా ఆ రోజు నుంచి ఆ పిల్లాడు ఎప్పటికీ తప్పు చేయలేదన్నమాట, ఇంకెప్పటికీ పాపం అనేది చేయలేదన్నమాట. అందుకని దేవుని పిల్లలంగా నువ్వు చేసిన తప్పు కోసం, నేను చేసిన తప్పు కోసం, నువ్వు చేసిన మనం చేతులతో ఏం చేస్తాం, దొంగతనాలు చేస్తామా లేదా కదా. కాళ్ళతో వెళ్ళకూడని చోటకు వెళ్ళిపోతూ ఉంటాం. మనసుతో ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, పాపపు ఆలోచనలు కదా. ఈ వయసులో మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఈ చెడ్డ ఆలోచనలు
వీటన్నిటి విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం చేతులతో చేసిన ఈ పాపాల వలన చేతుల్లో ఏం కొట్టించుకున్నాడు? ఏం కొట్టించుకున్నాడు? మీకు తెలుసు, గట్టిగా చెప్పండి. చేతులు శీలలు కొట్టించుకున్నాడు. కాళ్ళలో మనం కాళ్ళ ద్వారా చేసిన పాపాలను బట్టి వెళ్ళకూడని స్థలాలకి, సినిమాలకి, షికార్లకి కదా అమ్మ నాన్నలు చెప్తా ఉంటారు. ఏమని? వెళ్ళొద్దు, తప్పు, మీరు వెళ్ళొద్దు అని చెప్తానే ఉంటారు. మనం వెళ్తానే ఉంటాం కదా, మీరు వెళ్తానే ఉంటారు. ఇప్పుడు మన కాళ్ళతో చేసిన ఈ పాపాలను బట్టి దేవుడు కాళ్ళల్లో ఏం కొట్టించుకున్నాడు? కాళ్ళల్లో ఏం కొట్టించుకున్నాడురా? మేకులు. ఇలా పక్కలో అలా తలలతో మనం చేసిన ఈ తప్పుడు ఆలోచనల వల్ల తలకేం పెట్టించుకున్నాడు? ఇదంతా మనము పొందవలసిన శిక్ష. పక్కలో బళ్ళెపోటు. యేసు ప్రభువారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకోసమై నాకోసమై ఆ కలవరి సిలువలో తన రక్తమంతా నీకోసమై కారుస్తూ వచ్చాడు. ఇక ఆ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, బిడ్డ నువ్వు చేసిన తప్పుల కోసం నేనేం చేశాను? నా చేతుల్లో మేకులు చీలలు కొట్టించుకున్నా అని చెప్పేసి మన కోసమై చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై మూడవ దినాన లేపబడి ఆయన అపురూపమైన చేతులు ఏం చేస్తూ ఉన్నాడు? మన వైపు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడు కదా? చాలా చాలా చోట్ల బొమ్మలు చూస్తాం కదా. కదా మనం చాలా చోట్ల చూస్తాం కదా. యేసు ప్రభు వారు తన చేతులు చాచి పిలుస్తూ ఉంటాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వు అని యేసయ్య నిన్ను అడుగుతూ ఉన్నాడు. అవునా? యేసయ్యకి మీ చిన్న హృదయాలు ఇస్తే ఏం లేదు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ కలువరి సిలువ రక్తంతో నన్ను కడుగు, నా తప్పులు నేను ఇంకెన్నడూ తప్పులు చేయకుండా నాకు సహాయం చేయి ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలా? చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. మీరు అంగీకరిస్తారా? ప్రార్థన చేసుకోండి, మోకరించండి. ఎవరైతే అంగీకరిస్తున్నారో నేను ఈ దినమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా జీవితాన్ని ఇస్తున్నాను, నేను దేవుని కోసమై జీవించాలి అనుకుంటున్నాను. రక్షణ పొందిన వాళ్ళు ఎలీషా వలె ఎవరైతే ఇక్కడ రక్షణ పొందిన వారు ఉన్నారో, రక్షణ పొందిన వారైతే ఎలీషా వలె నేను సేవ చేయడానికి తీర్మానం చేసుకుంటున్నాను. దేవుని పరిచర్య చేయడం, పైకి మోకరించాలి. మీ చేతులు ఎవరైతే ఈ దినాన మీ హృదయంలో యేసు ప్రభు వారిని చేర్చుకుంటూ వచ్చారో అలాంటి వారు మీ కుడి హస్తాలను పైకెత్తి చూపిస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైతే కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు. ఇది దేవుడు మాట్లాడే సమయం. ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడతాడు కాబట్టి మీ కుడి హస్తాలు పైకెత్తితే, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ కలువరి సిలువ రక్తంతో నన్ను కడుగు అని ఎవరైతే మీ చిన్న హృదయంలో చేర్చుకొని మీ కుడి చేతులు పైకెత్తితే మీ వద్దకు కార్డులు, అంకుల్ వాళ్ళు కార్డులు ఇస్తారు. వాటి మీద మీ పేరు, అడ్రస్ రాసి కింద పేపర్ మీరు చించుకొని అది అంకుల్ వాళ్ళకి ఇవ్వండి. పెద్దది షీట్ ఉంటుంది కదా, అది మీ దగ్గరే పెట్టుకొని ఈరోజు డేట్ వేసుకోండి. ఎవరైనా దేవుని నమ్ముకుంటే మీ చేతులు పైకెత్తండి. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, చిన్న బిడ్డ నీ హృదయం నాకు ఇమ్ము, చిన్న బిడ్డ నీ హృదయం నాకు ఇమ్ము అని. భయపడొద్దు, ధైర్యంగా చేతులు ఎత్తండి. వెనుకున్న బాయ్స్ సరిగ్గా మోకరించండి, నిలువుగా మోకరించండి. మీ చిన్న హృదయాలలో యేసు ప్రభు వారిని చేర్చుకుంటే మీ చేతులు ఎత్తండి. ఇంతకుముందు ఎప్పుడు ఎత్తని వారు దేవుని పరిచర్య మేము ఇంకా రక్షణ పొందాం, మేము ఇంకా సేవ కొరకై తీర్మానం చేసుకుంటున్నాం అనేవాళ్ళు మీ చేతులు ఎత్తండి. గర్ల్స్ ఇక్కడ కూడా అక్క ఇటువైపు
ఇంకా ఎవరైనా భయపడొద్దు, కళ్ళు మూసుకోవాలి. సైలెంట్గా మీ చేతులు ఎత్తినట్లయితే మీ దగ్గరకు కార్డ్స్ వస్తాయి. కార్డ్స్ తీసుకోండి. మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ వేసి ఇవ్వండి. ఈరోజు నేను యేసు ప్రభు అన్న హృదయంలో చేర్చుకున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను. ఇంకా ఎవరైనా సేవ కొరకై తీర్మానం చేసుకుంటే, నేను ఈరోజు దేవుని సేవ కొరకై నేను తీర్మానం చేసుకుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఇక్కడ ముందు కూడా ఇద్దరున్నారు. మీరు అవి పై కింద పేరు రాస్తారు కదా, ఆ పేరు మీ గ్రూప్లో ఉన్న మీ టీచర్లకు ఇవ్వండి. మీ పేరు, అడ్రస్, మీ ఊరి పేరు, మీ ఫోన్ నెంబర్ వేసి ఆ చిన్న షీటు ఆంటీ వాళ్ళకి ఇవ్వండి. అలాగే మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. అన్న జీవంగల పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి నామమున స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఉదయకాలము ప్రభా మెయిన్ లెసన్లో మీరు సహాయపడినారు. ఇంకే జూనియర్లో రాష్ట్రాలను బలపరిచి మీరు వాడుకున్నారు. ఈ మాటల చేత సంధించబడి తినమనించుకున్న బిడ్డల బట్టి మీ స్తోత్రములు. స్థిరపరిచే బలపరచము ప్రభా. చివరి దినాల్లో నీ కొరకై నీ నిమిత్తమై అంతవరకు బ్రతుకున్నట్లు వచ్చే లోకము, పాపము, లోక స్థితిగతులు బిడ్డలోనికి ప్రవేశించుకున్న కాపాడు. మంచి స్టడీస్, మంచి భవిష్యత్తు, మంచి జ్ఞానం అనుకరించు. మరి గ్రూప్ సెక్షన్కి వెళుతున్నారు, దాసాలను బలపరిచి మీరు వాడుకోనండి. చివరి దినం ఇంకెవరైతే అంగీకరించలేదో అయ్యా, అంగీకరించి నీ రాజ్యం కొరకై సిద్ధపడలాగున సహాయపడమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గ్రూప్కి వెళ్ళండి ఇంకా అందరూ.